నమస్తే వెల్కమ్ టు బిఐజే న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కొత్త విధి విధానాలను ఇవ్వటం సరికాదన్న అంబటి, ఇది చట్ట వ్యతిరేకమని దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని వెల్లడి. సుప్రీంకోర్టులో సోమవారం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ, మళ్లీ ఢిల్లీ బాట పట్టిన నారా లోకేష్, లాయర్లతో మంతనాలు. మహిళా రిజర్వేషన్లతో మహిళలకు మంచి రోజులు వస్తాయన్న ఎమ్మెల్సీ కవిత, బిల్లు ఆమోదంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని వెల్లడి. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తలపై కొట్టిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలని అగౌరవపరచటంపై మండిపడుతున్న అంజయ్య అనుచరులు. ఎల్బీ స్టేడియంలో రణరంగంగా మారిన పాత బస్తీ పహిల్వాన్ల పోటీలు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన కుమ్ములాటలో పలువురికి గాయాలు. ఇజ్రాయిల్పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ రాకెట్ల వర్షం, 5,000 రాకెట్లతో మెరుపు దాడి, 50 మంది పౌరులు మృతి. డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కొత్త విధి విధానాలు ఇవ్వటం కరెక్ట్ కాదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఇది అన్యాయం, అక్రమం, చట్ట వ్యతిరేకం అన్న ఆయన దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి దాఖలు చేస్తా అన్నారు. దీనిపై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పెద్దలకు వివరించారన్న జగన్, కృష్ణా జలాలపై ఉన్న అడ్డంకులను తొలగించాలని కేంద్రాన్ని కోరానని తెలిపారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కొత్తగా విధి విధానాలు ఇస్తూ గెజిట్ రిలీజ్ అయ్యింది కాబట్టి దీనిపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది తెలుగు రాష్ట్రాల్లో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడానికే తప్ప కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని దానికి అప్పగించటం సరికాదని అంబటి రాంబాబు అన్నారు. ఏపీలో రైతులకు అన్యాయం జరగనివ్వబోమని, రాష్ట్రానికి రావాల్సిన ప్రతి నీటి బొట్టును చట్ట ప్రకారం తీసుకుంటామని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. కృష్ణా నది జలాలకు సంబంధించి 4 రాష్ట్రాల మధ్యన పంపకాలు, అదేవిధంగా వివాదాలు సుదీర్ఘకాలం నుంచి జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు బచావత్ కమిషన్, బచావత్ ట్రిబ్యునల్ 76లో గజిట్ చేయబడినటువంటి పంపకాలే ప్రామాణికంగా, బేసికల్గా దాని మీద ఆధారపడి తర్వాత వచ్చినటువంటి ట్రిబ్యునల్స్ కూడా పనిచేస్తున్నాయి. 2004లో ఇంకా మిగులు జలాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని కేంద్ర ప్రభుత్వం ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని నియమించడం జరిగింది. ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అన్ని వాదనలు విన్న తర్వాత 2010లో వారి రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పిని వేయటం జరిగింది. దానికి సుప్రీంకోర్టు స్టే ఇవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా ఎస్ఎల్పిని వేయటం జరిగింది. అది అన్ని కంబైన్ చేసి దాని మీద విచారణ కొనసాగుతూ ఉన్నది. ఆ తర్వాత ఫర్దర్గా కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 ఫర్దర్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. స్టే ఉండటం వలన సబ్మిట్ చేసినా పబ్లిష్ కాలేదు, గజిట్ కాలేదు, అది వెలుగు చూడలేదు, అమలు కాలేదు. అది ఒకవైపున ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2గా చీలిపోయి, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2గా అయిపోయిన తర్వాత ఏపీఆర్ యాక్ట్, రివిజన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 89లో కొన్ని విషయాలను తెలియపరిచారు.
వాటిని పరిశీలించి రిపోర్ట్ ఇవ్వటం కోసం ఏదైతే 2004లో రిపోర్ట్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చి 2010లో రిపోర్ట్ సబ్మిట్ చేసి 2011లో ఫర్దర్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా స్టేలో ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ 89లో ఉన్నటువంటి అంశాలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎక్స్టెండ్ చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు మళ్లీ ఢిల్లీకి వెళ్లారు. రాజమండ్రి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా విమానంలో హస్తినికి వెళ్లారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి వాదనలు జరగనున్నాయి. దీంతో సుప్రీంకోర్టులో లాయర్లతో మాట్లాడేందుకు లోకేష్ ఢిల్లీ వెళుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై ఇటీవల వాదనలు జరగ్గా 9వ తేదీకి విచారణ వాయిదా పడింది. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు అందించాలని సిఐడికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 9వ తేదీలోపు కోర్టు ముందు ఉంచాలని తెలిపింది. దీంతో సోమవారం వాడి వేడిగా వాదనలు జరిగే అవకాశం ఉంది. దీంతో సుప్రీంకోర్టు సోమవారం తీర్పు ఇస్తుందా లేదా, వాదనలు కొనసాగనున్నాయా అనేది టీడీపీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టులో ఒకవేళ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే లోకేష్ వెంటనే అమరావతికి చేరుకుంటారు. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో రిలీఫ్ రాకపోతే మరికొద్ది రోజుల పాటు లోకేష్ ఢిల్లీలోనే ఉంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. భారతదేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం తీసుకువచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు వస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. లండన్లోని పబ్లిక్ పాలసీకి సంబంధించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా మహిళా రిజర్వేషన్ల ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోని మహిళా బిల్లును పార్లమెంట్ ఆమోదించాలని తీర్మానం చేయించి కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు. ప్రస్తుతం భారత పార్లమెంట్లో 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారని, మహిళా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 181కి చేరుతుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటుకు తీసుకురావటంలో 1996లో దేవేగౌడ ప్రభుత్వం, 2010లో సోనియా గాంధీ, 2023లో ప్రధాని నరేంద్ర మోదీ కీలకంగా వ్యవహరించినందుకు కవిత ధన్యవాదాలు తెలిపారు. షాద్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తలపై ఎర్రబెల్లి కొట్టిన వీడియో వైరల్ అయింది. ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వకుండా ఈ విధంగా చేయటం ఏమీ బాగాలేదని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు. ఎమ్మెల్యేను అగౌరవపరిచేలా మంత్రి కొట్టారని, సీనియర్ నేత ఇలా వ్యవహరించటం ఏంటని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. అయితే అంజయ్యపై తన తమ్ముడు అత్యంత చనువు ఉంది కాబట్టే ఆప్యాయతతో మంత్రి చేయి చేశారే తప్ప ఆయన్ను కొట్టాలనే ఉద్దేశం ఎర్రబెల్లికి లేదని మరికొందరు అంటున్నారు. ఎల్బీ స్టేడియంలో మోడీ కేసరి ఫైనల్ కాంపిటీషన్లో పాతబస్తీ పహల్వాన్ల మధ్య కుస్తీ పోటీలు రణరంగంలా మారాయి. జఫర్ పైల్వాన్, సాలం పైల్వాన్ కుటుంబ సభ్యుల మధ్య ఈ కుమ్ములాట జరిగింది. కుర్చీలతో కొట్టుకున్నారు. పైల్వాన్లు కుస్తీలో గెలిచింది మేమంటే మేమని వాగ్వాదానికి దిగారు. గొడవ తీవ్రం కావటంతో ప్రేక్షకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ గొడవలో 10 మందికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సైబరాబాద్ పోలీసులు స్టేడియంలోకి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. చాలా వరకు ఫర్నిచర్స్, చైర్స్ ధ్వంసమయ్యాయి. ఘటనపై ఇరు వర్గాలు పిఎస్లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గొడవ పడిన కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం ముదిరింది. పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురిపించింది. కేవలం 20 నిమిషాల్లోనే హమాస్ 5,000 రాకెట్లను ప్రయోగించింది. అంతేకాకుండా గాజా సరిహద్దు నుండి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి చొరబడి దాడులకు తెగబడ్డారు. హమాస్ దాడుల వల్ల 50 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 30 మంది ఇజ్రాయెల్ పౌరులను టెర్రరిస్టులు నిర్బంధించినట్లు తెలుస్తోంది. హమాస్ ఆకస్మిక దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తమైంది. గాజా సరిహద్దులోని పౌరులను ఇళ్ల నుండి బయటకు వెళ్లొద్దని సూచించింది.
పాలస్తీనాపై కమాండో ఆపరేషన్ చేపట్టిన ఇజ్రాయిల్ తమ దేశంపై దాడులకు తెగబడ్డ హమాస్ ఉగ్రవాద సంస్థ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఇజ్రాయిల్ సైన్యం హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఇజ్రాయిల్ దేశంలో పలుచోట్ల భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. హమాస్ రాకెట్ మెరుపు దాడిలో ఇజ్రాయిల్లో మృతుల సంఖ్య భారీగానే ఉండవచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BIJ న్యూస్.